నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మనం ఇప్పుడైతే కీర అనేది నాటుతున్నాం. ఎండాకాలం వస్తుంది చూద్దాం. ఆల్రెడీ మనం టమాటో తోట అనేది నాటాము. ఆల్రెడీ టమాటాలో మనకు కొంచెం అయితే మనీ కూడా వచ్చింది. అప్పుడు మీరంతా వీడియోలు కూడా చూసింటారు. తర్వాత 2 నెలలు అలానే పెట్టాను. పెట్టేసిన తర్వాత అయితే కట్లు పీకేద్దామని ప్లాన్ చేశాను. కానీ అంతా టమాటో వైపు పోతున్నారు. ఆదర్శ రైతు ఈసారి కీర వైపు వెళ్తున్నాడు. ఈసారి కీర అయినా మనకు ఆదర్శ రైతుకు కిరీటం పెడుతుందా? ఆదర్శ రైతుకు కీర అయినా కిరీటం పెడుతుందా అంటే ఏమో చూద్దాం. అది ఇప్పుడైతే కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకంటే ఆ కిరీటం అనేది డిపెండ్ అయ్యేది ఎండాకాలంలో రేట్ల మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మనమైతే మీరైతే ఎట్లయినా పెట్టుకోవచ్చు. మీ పైపు డ్రిప్ పైప్ చూసుకోండి లోపల. ఆ డ్రిప్ పైప్ అనేది టమాటా చెట్టుకు ఆ పక్క విందా ఈ పక్క విందా చూసుకొని అయితే ఇట్లా అయినా నాటుకోవచ్చు. లేకుంటే మీరు మధ్యలో టమాటా ఉంది కదా, ఆ టమాటా కట్టి పెరికేసైనా పాతదైతే పెరికేసైనా అయితే నాటుకోవచ్చు. అక్కడైనా నాటుకోవచ్చు, ఇంకా పక్కనైనా నాటుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన తావు అయితే నాటుకోండి. చూద్దాం ఈ కీర అనేది కలిసి వస్తుందా రాదా. ఆదర్శ రైతుకి అనేది దగ్గరలోనే తెలిసిపోతుంది. ఇది వచ్చి మనకు 45 డేస్ 35 to 45 డేస్లో కటింగ్ పడుతుందంట. చూద్దాం. మనమైతే చేతై కంపెనీ వాళ్ళది విరాట్ అనేది నాటుతున్నాము. విరాట్ అనేది బాగా వస్తుందని చెప్పారు మనకి. ఏ విధంగా వస్తుందో ఏమొస్తుందో ఎంత ఎన్ని క్వింటాల్లో ఎన్ని కేజీలు వస్తాయనేది నాకైతే తెలియదు. నేను కూడా కొత్తగా అయితే పోతున్నాను. చూద్దాం మనకి టైం ఎలా ఉందో ఏమవుతుందో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ చూసుకోవచ్చు. టమోటానే ప్యూర్గా మొత్తం అంతా టమాటో తోటే, పాత టమాటో తోటే మొత్తం అంతా అంతే కోసేసాం కింద కడుక్కి. అలానే పెట్టాం. గడ్డి ముందు అయితే కూడా కొట్టేసాం. మీరు చూసుకోవచ్చు. గడ్డి ముందు కూడా కొట్టేసాం. నీళ్ళు అయితే వేసాము. ఈరోజు కూడా అయితే నీళ్ళు వేస్తాం. మళ్ళీ అయితే వాటర్ అనేది వేయకూడదు. విత్తనాలు అనేవి ఎక్కువ వాటర్ వేస్తే కుళ్ళిపోతాయి కాబట్టి మనమైతే వాటర్ వేయకూడదు. వాటర్ అనేది కూడా ఒక లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ వాటర్ వేసారనుకో కుళ్ళిపోతుంది. గింజ కూలిపోతే జర్మినేషన్ అనేది ఎక్కువ రాదు. 100 నాటితే 60, 70 బతికితే మనకి ఏం లాభం లేదు కదా. మనకి 100కు 90 అయినా బతికితే ఏమో లాభం. మళ్ళీ చచ్చిపోయినా కూడా అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు. చూస్తున్నాను నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. చూద్దాం ఇంకెన్ని రోజుల్లో మొలకెత్తుతాయి, ఎన్ని రోజుల్లో వస్తాయి అనేది డైలీ అనేది వీడియో అనేది వస్తుంది. కీరతో అయినా కిరీటం రావాలని నేను అనుకుంటున్నాను. కొంచెం అమౌంట్ అన్న వస్తే లాభం అన్న వస్తుందో రాదు అని లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. 100% రిజల్ట్ మీ ముందుకు వస్తాను. ఇది తీగల చెట్లు కాబట్టి టమాటా చెట్లకు ఆల్రెడీ మనకు ఖర్చు తక్కువ అవుతుంది. మల్చింగ్ కూడా ఉంది. గడ్డి పడదు. చూద్దాం.